రాష్ట్ర ప్రజలకు ఈ పెద్ద పెద్ద లంబాచౌడా భాషణాల వల్ల, ఉపన్యాసాల వల్ల ఒరిగిందేంది అనేటువంటి అంశాల మీదనే ఎక్కువగా మనం దృష్టి కేంద్రీకరిద్దాం. ఎందుకంటే రాజకీయాలు ఒకవైపు పోతుంది, సమాజం ఒకవైపు పోతుంది. అసలు ఇవాళ రాజకీయాలు అనంటే ఒక పరిభాషతో ఇమిడి ఉన్నాయి. ఆ పరిభాష ఏంది అంటే అందరిలో ఒక రకమైనటువంటి భ్రమలు కల్పించడం. మేమంతా ఏదో ఒక పెద్ద అభివృద్ధి పథంలో ఉన్నాం అంటే, ఎవడైతే అట్టడుగున ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు అని అంటే, ఓహో అందరూ అభివృద్ధి చెందుతున్నారు, ఇది మనలో ఏదో లోపం ఉంది, అందుకే మనం అభివృద్ధి పథంలోకి రాలేకపోతున్నాము అనేటువంటి ఆలోచన వచ్చేలాగా అభివృద్ధి 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 అని అంతా కాలే కడుపులకు అభివృద్ధి గురించే చెప్తూ వస్తున్నారు. కానీ ఆ అభివృద్ధికి సరిపడేటువంటి ఆలోచన సరళిని కానీ, ఆ రకమైనటువంటి పరిపాలనా విధానాన్ని కానీ, అందరినీ కలుపుకొని పోయేటువంటి అభివృద్ధి నమూనాలు అనేది అటు రాష్ట్రంలో జరగట్లేదు, ఇటు కేంద్రంలో జరగట్లేదు. ఎంతసేపు ఒక ఊదరగొట్టే ఉపన్యాసాలే జరుగుతున్నాయి. అసలు ప్రజలు ఎక్కడున్నారు, ప్రజల జీవన స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళను పట్టి పీడిస్తున్న సమస్యలు ఏంటిది, ఈనాటి ధరలు ఎందుకు ఇంత ఆకాశాన్ని అంటుతున్నాయి, రాను 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 ధరల యొక్క పెరుగుదల ఎంత ఘోరంగా తయారవుతుంది. అసలు ఏమైనా పప్పు దినుసులు కానీ, లేకపోతే వంట నూనెలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, పెరుగుతున్నటువంటి బట్టల ధరలు కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? బనియన్ డ్రాయర్ల ధరలు ఎంత పెరిగినాయి? అసలు ఎవరికన్నా దైనందిన జీవితంలో సామాన్యుడు పడే కష్టాల గురించిన ఆలోచన ఉందా? మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్నారు కదా. చిన్న పిల్లలు, చిన్న సంసారంలో ఒక పిల్లవాడిని బడికి కూడా చేర్పించలేనంత దుస్థితి. ఇది ఏంటిది అసలు? యాక్చువల్లీ ఈ ఆలోచన సరళేంది? ఈ దేశ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది? ఎంతసేపు ఏదో ఉదరగొట్టే ఉపన్యాసాలు, అబ్బా మేము అది చేస్తున్నాం, అబ్బా మేము ఇది చేస్తున్నాం అంటే అభివృద్ధిలోకి రాలేకపోవడం మా బలహీనత. అంటే మేము పుట్టుకతోనే ఫిజికల్గానో లేకపోతే మెంటల్గానో వికలాంగులుగా పుట్టినారా? దేశంలో ఈనాడు అభివృద్ధికి నోచుకొని ప్రజలు